సో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేల పనితీరు తీవ్ర దుమారం రేపుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక ఎమ్మెల్యేల పనితీరు కానివ్వండి ఒక తీవ్ర దుమారం అయితే రేపుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన నిన్న కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అమ్మా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్నది ఒకసారి గుర్తించుకోవాలి. ఇన్ని రకాలుగా మాటలు పడ్డారు, వాళ్ళకి అవసరం లేదు. నిజం చెప్పాలంటే చంద్రబాబు గారు ఆల్రెడీ చాలా ముఖ్యమంత్రి చేశాడైనా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేశాడైనా, ఈ వయసులో కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. అదే సందర్భంలో లోకేష్ గారికి గోల్డ్ స్పూన్ పుట్టాడైనా ఆయన మాట తీరు కావచ్చు, లేకపోతే ఆయన శరీరాలను కావచ్చు, ఇన్ని రకాలుగా అవమానించారు, రకాలు అవమానించారు. ఆయన యోగళం పాదయాత్రలో వెళ్తుంటే పాదయాత్ర చేయనివ్వకుండా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక్క సంతకం పెడితే 100 కోట్లు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్, ఆయన ఫేమ్ లో ఉన్నాడు. ఆయన అటువంటి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, తల్లిని, ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఎన్ని మాటలు కాబట్టి అన్ని మాటలు మాట మానసికంగా హింసించారు. సరే, అదంటే ఏమన్నా ఉంటే రాజకీయంగా మనము చూసుకోవాలి, కానీ పర్సనల్ టార్గెట్లు పెట్టి ఆయన వివాహాల గురించి రకరకాలుగా మాట్లాడి అలా కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు మనం గుర్తించుకుంటే కడుపు రగిలిపోద్ది, అంత కోపం వస్తుంది. పోసారి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు, కానీ అన్ని కూడా ఎందుకు పడ్డారేలో రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి. ఒక దుర్మార్గుడి చేతిలో నుంచి ఇడిపించి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఒక కూటమిగా ఏర్పడి ఎవరు ఎక్కడ తగ్గాలో తగ్గారు, ఎక్కడ నెగ్గాలో నెగ్గారు, అద్భుతమైన విజయం సాధించారు. ఈ రోజున చాలా మంది ఎమ్మెల్యేలు అది మర్చిపోకూడదు. మనకేదో జగన్మోహన్ రెడ్డి గారి కోపంతో మనకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు కదా, మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగినాయో ఆ తప్పులు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో పనిచేయాలి తప్ప పదే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు ఏం చెప్తారు, గత ప్రభుత్వంలో ఎలా చేశారో అది చేయకుండా ఉండడం మనం చేయాల్సిన పని. కానీ ఏమవుతుందంటే కొంతమందికి ఇది ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యేటప్పటికి, అందులో కొత్తగా ఎమ్మెల్యే లేని కొంతమంది, నేను ఆయన పేర్లతో సహా చెప్పాడు ఆయన. కానీ అంటే నేను విమర్శించి చాలా ఇబ్బంది పడతారు. కానీ కొంతమంది వాళ్ళ వ్యక్తిగతంగా పోటీ చేస్తే వార్డు మెంబర్ కూడా గెలవరు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత ఇంకా కళ్ళు నెత్తికెక్కిపోయి మన ఇష్టం. అంటే ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికి ఏదైనా మోనార్క్ని, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఏదో నాకు ఏదో బానిసలో, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సంపద అంటే నా సొంత సొమ్ము. అంటే ఎమ్మెల్యే బాధ్యతలు ఏంటి అనేది విషయం తెలియదు. ఇంకా అది తెలియకుండా ఒక మొనార్కిజంగా చేసుకుంటా అదేదో శాశ్వతం అనుకుని ఇదే ఎమ్మెల్యే ఇలాగే కంటిన్యూ అయిపోతే ఇలాగే ఉంటాం, మనకే వస్తుంది నెక్స్ట్ ట్రిప్ కూడా టికెట్, నెక్స్ట్ ట్రిప్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి నాకే వస్తుంది టికెట్ అని భ్రమంలో పడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం. 1-2 సార్లు ఎన్నిసార్లు హెచ్చరించారు చంద్రబాబు గారు. క్యాబినెట్ మీటింగ్ పెడతాం, లేకపోతే ఒకళ్ళని ఒక 1-to-1 కూర్చోబెట్టి మాట్లాడడం. ప్రజలు గమనిస్తున్నారు మనకి, ఇంత అద్భుతమైనటువంటి విజయం ఇచ్చినటువంటి ప్రజలే తేడా వస్తే ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతారు. ప్రజలకి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్ప మనం మొనార్కిజంగా ఏదో చేస్తే మాత్రం ప్రజలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పారు. ఈ నిన్నే చెప్పాడు ఆయన పేర్లు. ఆ పేర్లు చెప్పిన వ్యక్తుల్లో ఒక్కొక్క వ్యక్తులకి అయితే 3 సార్లు 4 సార్లు చెప్పారు. సాధారణ లోకల్గా దందాలు, లోకల్గా వైన్ షాపులు పెట్టుకోవాలంటే మేము రోజుకి అంత ఇవ్వాలని చెప్పేసారు. దందాలు ఏంటిది? అటువంటి ప్రభుత్వం కావాలనుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎదురు కదా ప్రజలు, మనకెందుకు ఇవ్వాలి? అలా ఏడిపించారు, పీడించారు, ప్రజలను రక్తం పీల్చారు. కాబట్టి అటువంటి వ్యక్తులు వద్దు అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. వాళ్ళు చేసినట్టే మనం చేస్తే ఎలాగా? ఆ దందాలు చేయకూడదు కదా. నిన్న బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఇష్యూ చూసాం, అటవీ శాఖకు సంబంధించిన అధికారులు. అక్కడ అక్కడ తప్పు జరిగితే ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి, అధికారుల దృష్టి తీసుకురావాలి, దానికి మార్గాలు ఉన్నాయి. అంతేగాని చట్టాన్ని ఆయన చేతిలో తీసుకుంటాం కానీ సరిపడు, కరెక్ట్ కాదు కదా విధానం. మరి ఇలా ఆయన కూర్చోబెట్టి ఆయన కూడా వార్నింగ్ బస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి వ్యక్తులైనా సరే అధికారుల మీద దాడి చేసిన వాళ్ళని క్షమించం, మేము చర్యలు తీసుకుంటామన్నారు, కేసులు పెట్టారు. ఇలా నీ అంటుంది ఒక పక్క నుంచి రాష్ట్రం బాగుండాలని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కాళ్ళకి బలం పెట్టుకుని ఆ ఢిల్లీ వెళ్ళి ఆ పారిశ్రామికవేత్తలను కూర్చోబెట్టి మళ్ళీ మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి అనేటువంటి
కార్యక్రమాలు చేసుకుంటే వెళ్తుంటే ఓ పక్కనేమో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా ప్రతిదానికి బురద చల్లుతున్నారు కదా. అంటే ఇంకొకటి సార్, అంటే ఎమ్మెల్యే పోస్ట్ ఉన్నప్పుడు దానికి అధికారానికి తగ్గట్టు మనం కూడా వ్యవహరించాలి. అలాంటిది వాళ్ళు క్లాస్ పీక్కునే స్థాయికి ఎదిగారంటే ఏ విధంగా? అంటే సిగ్గుపడాలి. ఇంకా మనం చిన్న వ్యక్తులేం కాదు వాళ్ళు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. మళ్ళీ ప్రతిపక్షానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మన మీద బురద చల్లకుండా మనం ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పేసి ఉండాలి. ఈ రోజు ప్రతినిత్యం వాళ్ళ విషయం చెబుతున్నారు. వాళ్ళకి తోడు మీ తలపోటు అయితే ఎలా? ఇప్పుడు ప్రతిరోజు ఎదుర్కొంటున్నాం కదా, అమరావతిని సంబంధించి మునిగిపోతున్నారా, దాన్ని లెటర్లు రాస్తున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. పారిశ్రామికవేత్తలు రాకుండా లెటర్లు రాస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళనే కంట్రోల్ చేసుకుంటారా, లేకపోతే ఇక్కడ మన ఏళ్ళే కంట్రోల్ చేస్తారా? వీళ్ళకి ఒక పక్కనేమో పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి మా పరిస్థితి, మేము పెట్టుబడులు పెడతాం అంటే మళ్ళీ వాళ్ళకి భరోసా ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెట్టేలాగా వీళ్ళ కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే వీళ్ళేమో తోకాడిస్తున్నారు. ఇక్కడ ఇంకా వాళ్ళ నలుగురు పేర్లు అయితే బయటకు వచ్చినాయి, కానీ నేను అంటుంది చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇలాగా. వాళ్ళందరూ కూడా ఇదే కార్యక్రమాలు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఎలా వస్తుంది అనేది చంద్రబాబు గారికి తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు కాదు. ప్రతిదీ ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి వెళ్తుంది. ఎన్నిసార్లు బయటపడేది, ఎన్నిసార్లు చెప్పాలి? బహిరంగంగా చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు పిలిచి క్లాస్ పీకేడిన వార్త బయటకు వచ్చిందంటే సిగ్గుపడాలి వాళ్ళు అసలు. నిజంగా మనకి పిలిచి టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఇచ్చినందుకు కృతజ్ఞతాభావంగా మనకి తిరిగి ఇచ్చింది ఇదా అని ఆలోచించుకోవాలి కదా. రేపు పొద్దున్న మళ్ళీ వీళ్ళని తీసి పక్కన పెడితే వీళ్ళ మొహం ఎవరన్నా చూస్తారా? ఒక్కసారి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళని తప్పించి పక్కకి పెడితే మాత్రం మరొకసారి ప్రజలు ఎవరైనా చూస్తారు వీళ్ళ ముఖం. ఇంకా వాళ్ళ చూసి కదా ఇప్పుడు వీళ్ళు గెలిచిన వాళ్ళందరూ ఎవరి గురించి? చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆ పార్టీ కూటమి బలపడితే ఎలా ఉంటుంది రాష్ట్రం చూసి ఇచ్చారు టికెట్లు. అంతే తప్ప మీ ప్రతిభా పాఠవాలు ఉన్నాయని కానీ మీకంటే గొప్ప వ్యక్తులు లేరని కాదు కదా. అంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేదు మేము ఏదో శాశ్వతంగా ఉండిపోతా ఉన్న భ్రమంలో ఉండి ఇష్టొచ్చిన ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటారు. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు, కాపాడుకుంటున్నారని చెప్పచ్చు సార్. అలాంటిది ఇలాంటి ఎమ్మెల్యేల వలన పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది? ఒక పార్టీ కూటమికి చాలా ఇబ్బంది కలుగుతుంది. రకరకాలుగా ఉంటుంది. మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ప్రజలు అడుగుతారండి, సామాన్య ప్రజలు అడుగుతారు. ఎలా సోషల్ మీడియా ఎవరు పడతారు, పోస్ట్ పెడతారు, టక్కన పడతారు ఫోన్ తీసుకుని. మీరు ఎన్ని మాటలు చెప్పారు, గతంలో ఇటువంటి అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళని రానివ్వం, ఆ ప్రభుత్వాన్ని కోల్దేయాలి, వైసీపీ వ్యతిరేక వాటిని చెల్లనివ్వని చెప్పి మీ అందరూ వచ్చారు కదా. మేము అంతా అధికారం ఇచ్చాం కదా, ఇచ్చిన తర్వాత కూడా మీ ఎమ్మెల్యే ఇలాగే చేస్తామంటే వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏంటి అనేసి ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతాయి. నేను చంద్రబాబు గారు చెప్పింది అదే. ప్రజలు ఆల్రెడీ మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు మెచ్చుకుంటున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు బాగా బలంగా వెళ్తున్నాయి. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, స్త్రీ శక్తి పథకం కావచ్చు, లేదా డిఎస్సి నిర్వహించాం, ఇటువంటి అన్ని చెప్పుకోవడానికి అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్లి మరింత బలోపేతం అయ్యేలా కార్యక్రమాలు చేయడం పోగా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటా మీరు వ్యక్తిగత స్వార్థం చూసుకుని మీ ఇష్టారాజ్యంగా ఏదో మళ్ళీ సంపాదించుకోవడానికి ఏదో అవకాశం అనే టైప్ లో మీరు చేసుకుంటా వెళ్తే రేపు పొద్దున్న మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను పదే హెచ్చరిస్తున్నా, తర్వాత చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ రకరకాలుగా కామెంట్లు చేస్తే కుదరదని హెచ్చరికలు కూడా చేశారు. మారతారనుకుంటున్నాం, నేను మారతారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కానీ అది ఒకసారి చెప్పించుకోవాలి తప్ప పదే చెప్పించుకోకూడదమ్మా, సిగ్గుచేటు. అలా అన్ని లక్షలాది మంది ప్రజలు, ఒక నియోజకవర్గానికి 150,000 నుంచి 200 లక్షల మంది జనాభా ఉంటారు కదా నియోజకవర్గ స్థాయిని బట్టి. అంతమంది మీకు ప్రజల్లో మెజారిటీ ప్రజలు మీకు కావాలని చెప్పి ఎన్నుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలబడాలి తప్ప గత ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేశారో ప్రజాప్రతినిధులు అయ్యే తప్పులు మీరు చేస్తే వాళ్ళకి మీకు తేడా లేకపోతే ఇంకా అర్థమేముంది? వీళ్ళు పడ్డ కష్టానికి ఇంకా అర్థమేముంది? అంటే అదే చెప్తాను, చంద్రబాబు గారు పదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నా, వార్నింగ్లు ఇస్తున్నా, హెచ్చరికలు ఎన్ని చేసినా కూడా మారకపోతే మాత్రం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళే చేతులారా నాశనం చేసుకున్నట్టు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పోతా పోయింది, రాష్ట్ర భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా ఉండాలి కదా. అందుకని ఒకళ్ళిద్దరి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే ఏమో కరెక్ట్ లైన్ పడతారేమో, అది కూడా చూస్తున్నాం మేము. ఎందుకంటే హెచ్చరిక కింద వెళ్ళాలి. హెచ్చరిక చేయకపోతే ఇలాగే అంటాడు చంద్రబాబు గారు, కూర్చోబెడతాడు, 2 సార్లు వార్నింగ్ ఇస్తాడు, మళ్ళీ మామూలే అనేటువంటి ధోరణి వచ్చిందనుకోండి, కంటిన్యూ అవుతాయి. ఖచ్చితంగా ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటే లైన్లోకి వస్తారు. ఎప్పటికైనా మారకపోతే ఆ విధంగా మారతారనే మాత్రం ఆశిద్దాం. ఓకే సార్, నమస్తే.